Garuda Express, an international courier service. పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కావడంతో త్రివిక్రమ్ సినిమాపై మామూలుగా కంటే అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. పవన్ ఎన్నికలకి ముందు వస్తున్న క్రేజీ చిత్రం ఇదే కావడంతో దీనిపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో పొలిటికల్ డైలాగులుంటాయని, పవన్ క్యారెక్టర్ సీరియస్ గా సాగుతుందని, జనసేన సైన్యానికి ఉత్సాహమిచ్చే రీతిన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే అలాంటివేమీ ఉండవని, ఇది పక్కా కమర్షియల్ చిత్రమని విశ్వసనీయంగా తెలిసింది. త్రివిక్రమ్ రెగ్యులర్ గా తీసే ఫ్యామిలీ డ్రామాల తరహాలోనే ఇది సాగుతుందని, రాజకీయపరమైన డైలాగులు కానీ పంచులు కానీ ఉండవని సమాచారం. పవన్ పాత్రని కొత్త తరహాలో తీర్చిదిద్దినా ఇది కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది తప్ప పవన్ పై త్రివిక్రమ్ ప్రయోగాలేమీ చేయటం లేదని స్పష్టమైంది. కనుక ఈ చిత్రంలో పవన్ ఫలానా పార్టీపై పంచులేస్తాడు, జాతిని జాగృతం చేసే దేశభక్తుడిగా కనిపిస్తాడని ఎవరైనా చెప్తే నవ్వేసి ఊరుకోండి. ఎందుకంటే 100 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ పార్టీకి యాడ్ ఫిలిం తీసే సరదా ఎవరికీ లేదు కదా మరి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.